అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పి సుభాషిణి గారు రచించిన నా బాల్యం నాకివ్వండి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పచ్చని పొలాలు, చల్లని గాలి, పరుగులు లేని ప్రశాంతమైన జీవితం. ఆ పల్లెటూరి వాతావరణం అభిషేక్కి బాగా నచ్చేసింది. అమెరికా వాతావరణానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం మనసులోనే అనుకున్నాడు అతడు. అంతేకాదు, ఆ గాలి, ఆ నేల, ఆ ఊరు, ఆ ఏరు అతడికి అపురూపమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. నిజానికి తాను ఈ ఊళ్ళో పుట్టలేదు, ఈ గాలి పీల్చలేదు, ఈ ఏటి నీరు తాగలేదు. అమెరికాలో పుట్టి అక్కడే పెరిగాడు. బాబాయ్ కూతురు పెళ్ళని డాడీ వస్తుంటే ఇండియా చూద్దామని ఆయన వెంట వచ్చాడు. కాని ఇక్కడ అడుగు పెట్టే వరకు ఈ గడ్డ మీద తనకిలాంటి అనుభూతి కలుగుతుందని తనకే తెలియదు. అయినా ఈ చోట తనకి అనుభూతి ఎందుకు కలుగుతోందో అతడు తనను తానే ప్రశ్నించుకున్నాడు. జవాబు తోచింది. ఓ మనిషి ఏ చోటైనా పుట్టచ్చు, అక్కడే పెరగచ్చు. కాని అతడి వారసత్వపు తాలూకు వ్రేళ్లు ఒక చోట ఉంటాయి. ఆ గడ్డ అతడి ముందు తరాల వారు నివసించింది, బంధుమిత్రులు నివసించేది అయి ఉంటుంది. ఇది నా దేశం, ఇది నా ఊరు అని తను మాత్రమే కాదు, పరాయి దేశంలో నివసించబోయే తన తర్వాత తరాల వారు చెప్పుకోదగిన భూమి ఒక్కటే, మాతృభూమి. భవిష్యత్తులో అమెరికాలో స్థిరపడే తన వారసులు ఆ దేశాన్ని మాతృదేశం అనలేరు, మాది భారతదేశమనే అంటారు. అనవలసి ఉంటుంది. అభిషేక్, వెళ్దామా? అభిషేక్ తల తిప్పి చూశాడు. 2 అడుగుల దూరంలో తన బాబాయ్ కొడుకు రామ్మోహన్ నిలబడి ఉన్నాడు. అతడు తనకన్నా 2 ఏళ్లు పెద్దవాడు. జీవితంలో మొదటిసారి కలవడమే అయినా ఒరే తమ్ముడు అనో అభిషేక్ అనో ఆప్యాయంగా పిలుస్తున్నాడు. మోటారు గట్టు మీద నుండి లేచి అన్నయ్య వెంట ఊళ్ళోకి నడిచాడు అభిషేక్. ఇద్దరూ ఇల్లు చేరగానే వరండాలో ఉన్న బాబాయ్ కూతుళ్ళు ప్రత్యూష, ప్రసూనలు అన్నయ్య వచ్చేశాడు, అన్నయ్య వచ్చేశాడు అంటూ వచ్చి అతన్ని పట్టేసుకున్నారు. అన్నయ్య, పొలంలో తాటి ముంజలు తిన్నావా అడిగింది ప్రత్యూష. తిన్నాను. ఎలా ఉన్నాయి? బావున్నాయి, రామ్మోహన్ నవ్వుతూ చెప్పాడు. వాడికి ముంజల్ని వేలితో తీసుకుని తినడం రాలేదు. ఒక్కో ముంజే తినడానికి ఎంత కష్టపడ్డాడు. అభిషేక్ వారందరితో కలిసి హాల్లోకి వెళ్లి అటు చూస్తే అక్కడ తన తండ్రి, బాబాయ్, పిన్ని, అత్తమ్మ, తాతయ్య, బామ్మ అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కనిపించింది. అప్పుడే అతడు తండ్రి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అమెరికాలో ఉన్నప్పుడు ఆయనది ఉరుకుల పరుగుల జీవితం. అక్కడ ఆయన ముఖంలో తన టెన్షన్ మాత్రమే చూసేవాడు. కాని ఇక్కడ తన వాళ్లందరితో మాట్లాడుతుంటే ఆయనలో ఏదో తెలియని ఉత్సాహం కదలాడుతుందేమో. ముఖంలో ఆనందం, తృప్తి కనిపిస్తున్నాయి. ఎవరు ఎంత సంపాదించినా, ఎన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నా తన వారంటూ చుట్టూ ఎవరూ లేనప్పుడు మనిషికి తృప్తి ఏముంటుంది? మరి ఈ విషయం డాడీకి తెలియదా? బహుశా కెరీర్ మీద కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు బంధాలు, అనుబంధాలు చాలా మామూలు విషయాల్లో అనిపించొచ్చు. కెరీర్ అన్నది ఒక సర్కిల్ లాంటిదని, ఎంత పరిగెత్తినా చివరికి అక్కడికే చేరుతామని తెలిసాక ఇప్పుడు అయిన వాళ్ళందరూ కావాలి అనిపించొచ్చు. అభిషేక్ అక్కడే నిలబడి ఉంటే అతడి తాతయ్య పిలిచాడు. ఇలా రారా. నువ్వు తాతయ్యకు దగ్గరగా వెళ్తే ఆయన తనకు, తన భార్యకు మధ్య అతన్ని కూర్చోబెట్టుకున్నాడు. తాతయ్య, బామ్మ మధ్య కూర్చుంటే అతడికి మునిపెప్పుడు లేని ఒక అపురూపమైన అనుభూతి కలిగింది. ఆ అనుభూతి నిశ్చింతగా అనిపించసాగింది. తల్లిదండ్రుల ప్రేమలో గారాభమే కాదు, దండించడమూ ఉంటుంది. కాని తాతయ్య, బామ్మల ప్రేమలో మురిపమే తప్ప కోపానికి తావులేదు. అందుకే చిన్నపిల్లలు అమ్మా నాన్నలు కసురుతుంటే తాత, బామ్మలు దగ్గరకు చేర్చుకుంటారు. ఈ విషయం తనకు ఇండియాకొచ్చి తాతయ్య, బామ్మలను చూశాకే అర్థమైంది. ప్రమోద్ కుమార్ వాళ్ల మాటలు వింటూ అలాగే ఉండిపోయాడు. పెళ్లికి వారం రోజుల ముందే బంధుమిత్రుల రాక మొదలైంది. ఇల్లంతా ఒకటే సందడి, పెళ్లి సందడి. పలకరింపులు, పరామర్శలు, అలంకరణలు, ఆడంబరాలు ప్రదర్శనలు చేసేవాళ్లకి చేతి నిండా పని. తప్పించుకుని తిరిగే వాళ్లకు కావలసినంత విశ్రాంతి. తిండిపోతులకు రుచికరమైన తిండి, పేకాట రాయిళ్లకు కోరుకున్నంత మంది జోడి. అభిషేక్ అమెరికాలో 1-2 పెళ్లిళ్లకు మాత్రమే హాజరయ్యాడు. కాని ఇలాంటి పెళ్లిని చూడటం ఇదే మొదటిసారి. భారతదేశంలోని పెళ్లిళ్ల గురించి ఎప్పుడైనా తండ్రి తనకు చెబుతుంటే అంతగా పట్టించుకునేవాడు కాదు, విని విననట్టు ఊరుకునేవాడు. కాని ఇప్పుడు చూస్తుంటే భారతదేశంలో పెళ్లి సందడి వెనుక ఉండే గొప్పదనం అర్థమవుతోంది. ఈ దేశంలో ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే బంధుమిత్రులంతా ఆ ఇంట చేరుతారు. మీ వెంట మేమున్నాము అంటూ అన్ని పనులు నెత్తిన వేసుకుని చేసేస్తారు. తమ బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. తమ దగ్గరున్న తృణమో ఫణమో వధూవరులకిచ్చి ఆశీర్వదిస్తారు. ఎంత గొప్ప సంప్రదాయం!
ఈ సాంప్రదాయ వారసత్వ సంపదకు తను వారసుడు కాదు. కాని మనసులో ఏదో చిన్న ఇబ్బందికర భావం కదలాడుతోంది. ఆ ఇబ్బందికర భావం పక్కన పెడితే ఆ పెళ్లిలో తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడన్న విషయం అర్థమైపోతూనే ఉంది. పెళ్లి కూతురుగా తయారవుతున్నప్పుడే ప్రత్యూష అతన్ని పక్కకు తీసుకెళ్లి చెప్పింది, అన్నయ్య, నువ్వు వెంటనే అమ్మ దగ్గరికెళ్లి దిష్టి తీయించుకో. దిష్ట అంటే? ఎక్కువ మంది చూపులు ఎవరి మీదైతే ఉంటాయో వాళ్ళకి దిష్టి తగులుతుంది. ఓ అలాగా, ఇప్పుడు నా మీద ఎవరి చూపులున్నాయి? ప్రత్యూష నవ్వును బిగబట్టుకుంటూ చెప్పింది, ఇక్కడున్న పెళ్లికాని ఆడపిల్లలందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. పెళ్లికాని ఆడపిల్లల కళ్ళ నా మీద అంటూ అతడు చప్పున ఆ గదిని పరికించి చూస్తుంటే అప్పటి వరకు అతడినే చూస్తున్న ఆడపిల్లలందరూ తడబడి చూపులు మరల్చుకున్నారు. మరోవైపు తన తండ్రిని మరికొందరు యథాలాపంగా అడిగినట్లు, మీ అబ్బాయికి పెళ్ళెప్పుడు చేస్తారు అని అడిగారట. ఆయన కూడా యథాలాపంగానే మరో 2-3 ఏళ్లలో చేసేయాలి అని అన్నాడట. వాళ్లలో కొంతమంది తమకు తోచిన సంబంధాలు చెప్పడము తనకు తెలిసింది. ఆడపిల్లల ఓరచూపులు, పెళ్లి సంబంధాలు ఎలా ఉన్నా ఆ పెళ్లి సందడి అతడి జీవితంలో మరుపురాని మధురానుభూతిని మిగిల్చింది. పెళ్లి సందడి తగ్గాక అభిషేక్ తండ్రితో కలిసి ఈ దేశంలోని చూడదగ్గ ప్రదేశాలు చూడటానికి వెళ్లాడు. తమిళనాడు, కేరళ చూడటానికి వారం రోజులు సరిపోగా అక్కడి నుండి విమానంలో ఢిల్లీ చేరుకుని ఆగ్రా, రాజస్థాన్ కూడా చూసేసి పల్లెకు చేరుకునేసరికి 15 రోజులు పూర్తయిపోయాయి. ఇండియా రావడానికి పెట్టుకున్న 1 నెల రోజుల సెలవు అయిపోయింది. ఎన్ని రోజులున్నా తాము దేశానికి అతిథులే. వారిద్దరూ తిరిగి అమెరికా వెళ్లటానికి తయారవుతుంటే ఆ ఇంట్లోని వారంతా బాధగా ముఖం పెట్టారు. మళ్లీ ఎప్పటికీ ఏ కార్యం వస్తుందో, మనం ఎప్పటికి కలుసుకుంటామో, ఒకవేళ కలిసినా అప్పటికి ఎవరుంటారో ఎవరు పోతారో. తన వాళ్ళు వెళ్లగలిగినంత దూరంలో ఉంటే పర్వాలేదు, ఒకసారి వెళ్లి చూసి రావచ్చు. వెళ్లలేనంత దూరమైతే? దూరంగా పెరిగే కొద్దీ మనసులోని భారము అదే స్థాయిలో పెరుగుతున్నది నిజం. తన తండ్రికి ఆ వీడ్కోలు ఎలాంటి బాధని కలిగిస్తుందో తెలియదు కాని తను మాత్రం చాలా చాలా బాధపడిపోతున్నాడు. అమెరికా వాతావరణంలో తనకు చిన్ననాటి నుండి ఇలాంటి అభిమానాలు, ఆప్యాయతలు తెలియవు. అక్కడ తన ఇరుగు పొరుగు అమెరికన్స్తో స్నేహం ఉండొచ్చు, అభిమానం, ఆప్యాయతలు ఉండవు. ఎప్పుడైనా తెలుగువారు పరిచయమైన పలకరింపులుంటాయి గాని ఎక్కువగా కలిసి తిరగడమూ ఉండదు. బంధువులు, రక్త సంబంధికులు అన్న మాట పూర్తిగా మర్చిపోవాలి. ఆ బాధ మనసులో మెలిపెడుతుంటే అభిషేక్ తాతయ్య, బామ్మ, బాబాయ్, పిన్ని, అత్తమ్మ, అన్నయ్య, చెల్లెళ్ళు అందరి దగ్గర నుండి వీడ్కోలు తీసుకున్నాడు. హైదరాబాద్లో విమానం ఎక్కాక కొడుకు దిగులుగా ఉండటం చూసి రాజ్ గోపాల్ అడిగాడు, ఏమిట్రా అలా ఉన్నావ్? అతడు తల తిప్పి తండ్రి ముఖంలోకి చూశాడు. కొద్దిగా తటపటాయించాక అన్నాడు, డాడీ, నేనో మాట అడుగుతాను, ఏమీ అనుకోవుగా? రాజగోపాల్ అతడికేసి కొద్ది క్షణాలు చిత్రంగా చూశాక చెప్పాడు, ఏమీ అనుకోనులే, చెప్పు. అభిషేక్ చెప్పాడు, డాడీ, బంధుమిత్రుల కన్నా కెరీర్ ముఖ్యమని మీరు అమెరికా వెళ్లిపోయారు, బాగానే ఉంది. కానీ మీ కడుపును పుట్టిన నేను కెరీర్తో పాటు అభిమానాలు, ఆప్యాయతలు అవసరమని అనుకుంటున్నాను. తాతయ్య బామ్మల ప్రేమ, బాబాయ్ పిన్నిల ఆప్యాయత, అన్నా చెల్లెళ్ల అనురాగం, ఇవన్నీ నాకు చిన్ననాటి నుండి లేవు డాడీ. నన్ను కనిపెంచిన మీకు నా మీద అన్ని హక్కులు ఉన్నాయి, కాదనను. అయితే నా బంధుమిత్రులు ఇంతమంది అభిమానం, ఆప్యాయతలు పంచడం నుండి నన్ను దూరంగా తీసుకెళ్లిపోవడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. కొడుకు ప్రశ్నలో న్యాయం ఆ తండ్రి గుండెను కదిలించింది. కాని తనిప్పుడేం చేయగలడు? 25 ఏళ్లను వెనక్కి తీసుకెళ్లి తాతయ్య బామ్మల ఒడిలో పడుకుని పేదరాశి పెద్దమ్మ కథలు వినే బాల్యాన్ని తన కొడుక్కు తను తిరిగి ఇవ్వలేడు కదా. అందుకే ఆయన పెదవులు బిగపట్టి తల తిప్పుకుని కనిపిస్తున్న మబ్బులకేసి చెమర్చిన కళ్లతో చూడసాగాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.